హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? మన వీడియో చూస్తున్నటువంటి మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం కన్నా ఖతర్కి కన్నా రావాలి అనుకుంటే కన్నా జీతం ఎంత ఇస్తారో, అదేవిధంగా మీలో ఎవరైనా సరే గల్ఫ్ దేశంలో కన్నా పని చేస్తూ ఉన్నట్లయితే కన్నా మీ దగ్గర కువైట్కి సంబంధించినటువంటి లైసెన్స్ కావచ్చు, సౌదీ, దుబాయ్ వంటి లైసెన్సులు ఉంటే కన్నా ఎంత జీతం ఇస్తారో ప్రతి ఒక్కటి కూడా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాస్త చివరి వరకు అయితే చూడండి. ముందుగా మన వీడియో చూసినటువంటి ఒక బ్రదర్ అయితే కామెంట్ అయితే చేశాడు, అన్న నేను ఫస్ట్ టైం అయితే ఖతర్కి రాబోతున్నాను, నాకు వీసా తీసేటటువంటి అతను నాకు 1000 రియాల జీతం అయితే ఇస్తామని చెప్పారు. మరి 1000 రియాల జీతం గన వచ్చినట్లయితే గన మన ఇండియన్ రూపీస్లో ఎంత అవుతుంది అని చెప్పేసి కామెంట్ అయితే చేశాడు ఒక బ్రదర్. అయితే బ్రదర్, మీరు అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం ఏంటంటే కనుక మీకు 1000 రియాలు అంటే కనుక మీకు ఇక్కడ కేవలం 23,000 రూపాయలు అయితే అవుతుంది. ఇక్కడ మీలో కూడా ఎవరైనా సరే 1000 రియాలకు గన ఒకవేళ వీసా తీస్తాము అంటే కనుక రావచ్చా అంటే కనుక 1000 రియాలకైతే ఎటువంటి పరిస్థితుల్లో రాకండి. ఇక్కడ ఛాయ్కి అదేవిధంగా తంబాకు మాత్రమే మీకు 100 రియాలు 100% అయితే ఖర్చు అవుతుంది బ్రో. అంటే మీకు 1000 రియాలలో 100 రియాలు తీసేస్తే ఎంత మిగులుతుంది? కేవలం 900 రియాలు. మీకు 900 రియాలు అంటే కనుక ఇక్కడ కేవలం 21,000 రూపాయలు మాత్రమే అవుతుంది. కాబట్టి మీరు 1000 రియాలకు గన పనికి గన వచ్చారే అనుకోండి, చాలా ఇబ్బందులు అయితే పడవలసి ఉంటుంది. ఇలా తంబాకు, ఛాయే కాకుండా కొంతమంది సిగరెట్ అయితే ఎక్కువగా తాగుతూ ఉంటారు కదా, మరి అటువంటి వాళ్ళుగా వస్తే మరి వాళ్ళకి ఎంత మిగులుతుంది? కేవలం మిగిలేది జస్ట్ 600 రియాలు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, 600 రియాలు. 600 రియాలు అంటే కనుక మీకు ఇక్కడ 13,000 రూపాయల కంటే ఎక్కువ మిగిలేటటువంటి ఛాన్సెస్ అయితే లేవు. 13,000 రూపాయలకి ఇంత దూరం వచ్చే బదులు ప్రశాంతంగా అక్కడ ఏదో కొట్టు అంటే ఏదన్నా టెంకాయలు అమ్ముకోవడమో లేదంటే కన్నా బజ్జీలు వేసుకోవడమే మేలు కదా. అందుకని చెప్పేసి మీలో ఎవరైనా సరే మీ దగ్గర ఎటువంటి గల్ఫ్ లైసెన్స్ లేదు, ఫస్ట్ టైం కన్నా వస్తున్నారే అనుకోండి, అటువంటి వాళ్ళు చేయాల్సిందల్లా ఒకటే, ఖచ్చితంగా 1,200 రియాలు లేదంటే కన్నా 1,300 రియాలు ఖచ్చితంగా డిమాండ్ అయితే చేయండి బ్రో. ఇలా 1000 రియాలకు అదేవిధంగా 900 రియాలకు అయితే రాకండి. అంతేకాకుండా మరొక విషయం కూడా గుర్తయితే పెట్టుకోండి, ఒకవేళ మీకు 1,200 రియాలు మాట్లాడుకున్నారు, బాగానే ఉంది, భోజనం వాళ్ళదా లేకపోతే కన్నా మీదా అని కూడా కంపల్సరీగా అడగండి. ఒకవేళ భోజనం మీదే అని చెప్పారనుకోండి, ఇక్కడ కూడా మీకు మ్యాక్సిమం అంటే కన్నా 300 రియాలు భోజనానికి, అదేవిధంగా ఈ ఛాయ్ కానీ అదేవిధంగా తంబాకని వాట్ ఎవర్ ఖచ్చితంగా మీకు 500 రియాల్లో కట్టేటటువంటి ఆస్కారం అయితే ఉంది. 500 రియాలు అంటే మళ్ళీ 800 రియాలకే పడిపోయేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మీకు 1,200 రియాలు జీతం ఇచ్చినప్పటికి కూడా భోజనం వాళ్ళదే ఉండేటట్టు అయితే చూసుకోండి. మీకేదో కష్టాలు ఉన్నాయనో బాధలు ఉన్నాయని చెప్పేసి ఎవరో ఏజెంట్ వచ్చేసి మీ దగ్గరికి లేదు మీకు 1000 రియాలు వస్తాయి బ్రో, ఈ ఇబ్బంది ఏం లేదు, మీకు 23,000 రూపాయలు మిగిలిపోతుంది, 24,000 రూపాయలు మిగిలిపోతుంది అంటే కదా ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకండి. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఒక రియాలకు వచ్చేసి 23 రూపాయలు అయితే ఉంది. ఉండంగా వచ్చేసి మన ఇండియన్ కరెన్సీ యొక్క వాల్యూ పెరుగుతుంది కాబట్టి మన రియాల్ యొక్క రేటు కూడా పడిపోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కంపల్సరిగా కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళకి 1,300 రియాల నుంచి 1,200 రియాలు అయితే ఇస్తారు. మీరు డిమాండ్ కూడా చేయండి. అదేవిధంగా ఒకవేళ మీ దగ్గర గల్ఫ్ లైసెన్స్ ఉన్నది, అది కువైట్ కావచ్చు, సౌదీ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఎక్కడైనా మీ దగ్గర చేసి ఉండి ఒకవేళ గల్ఫ్ లైసెన్స్ కన్నా ఉన్నట్లయితే కన్నా అటువంటి వాళ్ళకి కంపల్సరిగా 1,500 రియాలు అన్నది ఇస్తారు ఖతర్లో. కంపల్సరిగా 1,500 రియాల కంటే తక్కువ గన మీకు సంబంధించినటువంటి ఏజెంట్ కావచ్చు లేదంటే కన్నా వీసా తీసేటటువంటి వాళ్ళు గన చెప్పారనుకోండి, కంపల్సరిగా 1,500 డిమాండ్ అయితే చేయండి. మీరు 1,400కి లేదంటే కన్నా 1,300కి ఏమి కాదు అని చెప్పేసి తల అయితే ఉంచకండి. 1,500 రియాలు గన మీకు జీతం ఇచ్చారనుకోండి, మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే జీతం ఎంత అవుతుందో తెలుసా? దాదాపుగా 1530, 1545 అంటే 34,000 రూపాయల వరకు మీకు జీతం అయితే వస్తుంది. అది గల్ఫ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి. ఇక పాత వాళ్ళ విషయానికి వస్తే ఈ విషయం అయితే అందరికైతే తెలిసే ఉంటుంది. కాబట్టి పాత వాళ్ళకి కేవలం 1,800 రియాలు మాత్రమే ఇస్తారు ఇక్కడ. ఒకవేళ మీకు సంబంధించినటువంటి వీసా తీసేటటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే ఏజెంట్లు కానీ మీకు 2,000 రియాలు ఇస్తారు, 2,200 రియాలు ఇస్తారంటే ఎటువంటి పరిస్థితుల్లో అయితే నమ్మకండి బ్రో. ఇక్కడ కేవలం 1,800 రియాలు మాత్రమే ఇస్తారు పాత వాళ్ళకి. 1,800 రియాలు అంటే మన ఇండియన్ కరెన్సీలో మార్చుకున్నట్లయితే దాదాపుగా 41,000 రూపాయలు అవుతుంది పాత వాళ్ళకి. ఇక మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం ఖతర్కి బయట వీసా మీద వెళ్దాం, అదేవిధంగా బాగా సంపాదించుకుందాంలే, మా ఫ్రెండ్ చెప్పాడు లేదంటే మా ఏజెంట్ చెప్పారు అనేటువంటి ఆలోచన ఉంటే ఫస్ట్ అయితే వినండి బ్రో. రీసెంట్గా మీలో ఎవరైనా సరే బయట వీసా మీద వచ్చి ట్యాక్సీ తోలాలనుకున్నా లేదంటే కంపెనీలలో పని చేయాలి అనుకున్నా లేదంటే బయట వాట్ ఎవర్ ఏదైనా కానీ దుకాణంలో పని చేయాలనుకున్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రెజెంట్ వచ్చేసి ఖతర్లో పనులు అయితే లేవు బ్రో. రీసెంట్గానే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఒక అకామా కొట్టుకోవాలంటే సంవత్సరానికి ఎంతో తెలుసా? 2,200 రియాల నుంచి కొంతమంది 2,500 తీసుకుంటూ ఉంటారు, కొంతమంది 3,000 రియాలు కూడా తీసుకుంటూ ఉంటారు. సొంత అకామా వాళ్ళదే అయి ఉండి కూడా కొంతమంది ఎంతకు పని చేస్తున్నారో తెలుసా? అది కూడా ఇళ్లలోకి వచ్చి మరి కేవలం 1,500 రియాలు 1,800 రియాలకైతే చేస్తూ ఉన్నారు ప్రెజెంట్ ఖతర్లో.